బాబు నమస్తేనే. నమస్తే. ఏం పేరే? ఉప్పలయ్య. ఉప్పలయ్య. ఆ! ఏం చేత్తవే? ఏం లేదు. కైకిలో కూర చేసుకోవాలి. ఏమన్నా దొరికితే దున్నుకోవాలి. అంతేనానే? ఆ! వ్యవసాయం ఉందానే? వ్యవసాయం ఉన్నది గానీ అది ముత్తమంత ఉంటే అది ఎటు చేయరాదు, ఏం చేయరాదు అది. అంతేనా? ఆ! ఎట్లా బాయా? బోరా? మన బోరు. నీళ్ళా? బోరు. అంతేనా? ఏమేసినావు పంట మరి? ఏం లేదు అది ఇప్పుడు అటియన్నది. అంతేనా? హ్మ్. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ పథకాలు ఇస్తుంది కదా! ఇందిరా మిల్లు, రేషన్ కార్డులు, ఇగ కరెంట్ అవి బిల్లు. కరెంట్ బిల్ ఇత్తాన్లు. ఆ! ఇప్పుడు ఇండ్లు ఇప్పుడు మొదలు పెట్టిండ్లు. ఆ! ఇప్పుడు మొదలెడితే ఇప్పుడే చాలా అయినాయి అవి. ఇప్పుడే ఇంకా చాలా అయినాయి. ఇంకేడా పూర్తి కాలే అవి. ఆ! పూర్తి అయ్యే వరకు అన్ని కనపడతాయి. ఈ రైతు బంధు పడుతుందానే? రైతు బంధు పడతాయి, అన్ని పడుతున్నాయి. రుణమాఫీ అయిందా? అది అయితున్నాయి. అమ్మ ఇక అన్ని బస్సులో అన్ని అయితే కాలే. అమ్మ బస్సులో తిరుగుతుందా? ఫ్రీ తిరుగుతారు. బస్సులో? ఏం ఆ! పని వాళ్ళకి పనే లేపా గదే పని. ఫ్రీ ఇంకేం పని. బస్సులో పోతురంటావు. ఆ! ఆ! కారు ఎక్కడ కూర్చుంటే సకాన కూర్చునిపోతే అయిపాయే. ఆ! పట్టం చేయొద్దని. ఒకప్పుడంటే పైసలు ఆ! పెట్టుకొని ప పోయేదండి. పైసలు లేవు లేవనుకుంటుండ్రు వెనక ముందు ఆడుతుర్రు జర. ఇప్పుడు ఇక ఫ్రీ బస్ ఇక అయ్యేసరికి సక్కా పోతుర్రు. సక్కా అని పోయిపోతాం. అంతేనా? పోయి ఆ! ఆడ కూర్చుంటే అయిపాయే. ఆ! ఆడ కూర్చుంటే ఏమున్నది ఆడ ఉతక సచ్చుడేనా. ఆ! మా సొంతం పోతే వట్టిదేనా. ఆ! ఆ! మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుందా? ఇప్పుడు మంచిగుందా? ఇక ఇప్పుడు జర్ర మెరుగైందనుకో. ఇంకా రేపు కేసీఆర్ రేపు కూడా ఇంకా మంచిగానే చేసినాడే కదనే. మంచిగా చేసినట్టు ఏం చేసిండు? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన, ఇక డబుల్ దళిత బెడ్రూమ్లు బంధు ఇచ్చిన, ఉద్యోగాలు ఇత్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇత్తా 3 ఎకరాల భూమి ఇస్తా అంటే వాళ్ళే తిన్నారు. ఆ! దళిత బంధు ఇస్తా అంటే మంచి మనుషులకు ఇచ్చుకున్నాడు. ఆ! సాతానులకు. డబుల్ బెడ్రూమ్లు గాని ఇచ్చినాయనే. డబుల్ బెడ్రూమ్లు ఇస్తే వాళ్ళు 400 వాళ్ళే తిన్నారు. ఎవరికి ఇచ్చినో ఎవరో పోయినాయి అవి. ఆ! అవి ఎటు పోయిందని తెలియదు. అంతేనానే? ఇప్పుడు ఇటు ఆడిపోతే మొత్తం గుడిసెలైనా. ఆ! అని గుడిసెలైనా ఆయన ఇల్లే కూలిపోయే వాళ్ళకి. ఆ! ఇంకేమున్నది ఇక అందులో. అంతేనా? మళ్ళీ ఇప్పుడు ఇక జర 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 మెల్ల 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 హుషారవుతారు. ఆ! ఇక వాళ్ళు హుషారవుతారా మరి ఇది ఇసుక ఈ రేవంత్ రెడ్డి నాలే కొత్తరా మీకు రావతారా తెలియదు. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతం జర మెరుగున్నది. ఆ! ఇక ఇప్పుడు 4 వద్దులు అయితే ఏర్పడుతుంది కదా. అదే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఏం చేత్తలేడు అంటుర్రు కదా నిద్ర ఇప్పుడు మిల్లు ఏమంతా చేస్తున్నట్టు కదే మరి ఇప్పుడు ఏమంతా ఇప్పుడు ఏర్పడుతుంది కదా. టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా ఏం ఇందిరా మిల్లు ఇత్తలేరు, కరెంట్ బిల్లు ఇత్తలేరు అని అంటుర్రు ఇక కదనే. కరెంట్ బిల్ అంటే కరెంట్ బిల్ మాఫీ. ఆ! ఆ? వస్తుందా? కరెంట్ బిల్ వస్తలేదు. కరెంట్ బిల్ మాఫీ. జీరో. ఆ. ఆ! ఇక మరి మాఫీనే అని చెప్పి వాళ్ళకి ఇంత మాట వీళ్ళకి ఇంత మాట. ఎవరి వాళ్ళు చెప్పుకుంటారు కానీ రుణమాఫీ అయిందా అనే? రుణమాఫీ అయింది. అయిందా? అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు అయిందా? రేవంత్ రెడ్డి వచ్చినాక ఏ అయిందా? ఇప్పుడే అయింది. ఎప్పుడు? ఇప్పుడే రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అయింది. అప్పుడు నిలబెట్టి వసూలు చేసినాయి. ఆ! అప్పుడే అప్పుడు కాలే. అప్పుడు కాలే. కట్టిపించుకుడు కానీ కట్టిపించుకుంటేనే అంతేనా? నిలబెట్టి వసూలు చేసుడే. ఆ! లేకుంటే కట్ చేసుడే. అంతే. కట్ చేసుడే. ఆ! మొత్తం మీదనైతే ఇప్పుడే మంచిగుందంటావు. ఇప్పుడు జర్రా ఆ! ఎడమసేది కుడిసేలు ఎక్కింది అనుకో ఇంకేడా పురా ఏడెక్కడ దిద్దిరి. ఆ! అదే ఆ. రేవంత్ రెడ్డి కూడా గదే అంటుండు కదా. మరి ఇప్పుడే జర 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 మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, అప్పు పుడతలేదు అంటుండు కదనే. ఇక మరి అట్లే అవుతున్నాయి మరి. ఆ? ఎడ దొరుకుతున్నాయి మరి. అంతేనా? కూరగాయలు దొరకకుండా అవుతున్నాయి. ఆ! కోరుకోడు దాని సింపుగా తినడే ఉన్నది. ఆ! ఏమన్నది ఇక ఆ! ఏమి లేకనే పై ఇక హ్మ్. ఏమున్నా ఇప్పుడే జర మెరుగుపడుతుంది. జర్ర ఆ! జర జర ఇప్పుడు జర మేలకత్తుంది అన్నట్టుగా. హ్మ్. ఎవరి దాకా పడిన కానీ జర 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 హ్మ్. మెసిలు ఇస్తా కదా ఎవరో మెసిలు ఇచ్చి చూసినట్టుగా. హ్మ్.